రామ జన్మభూమి ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి శ్రీరాముని అక్షింతలు చేరుతున్నాయి. వరంగల్లోని పోచమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ప్రతి ఇంటికి తిరుగుతూ శ్రీరాముని అక్షింతలు వితరణ చేశారు. అక్షింతలతో ఇంటి ముందుకు రాగానే ఇంట్లో నుండి హారతి పట్టి పూజలు చేసి రామ జన్మభూమి ట్రస్ట్ సభ్యుల నుండి భక్తులు అక్షింతలు స్వీకరించారు. ప్రధాని నరేంద్ర మోదీ 22వ తేదీన ఆలయాన్ని ప్రారంభిస్తారని, ప్రతి ఒక్కరూ 22వ తేదీన తాము ఇచ్చే అక్షింతలను సాయంత్రం ఇంటి ముందు 5 దీపాలు వెలిగించి అక్షింతలు తలపై వేసుకోవాలని సూచిస్తున్నారు. సన్మార్గం అందించేటువంటి పవిత్ర మందిరాలు అవి అయోధ్య మొట్టమొదటి. దాన్ని కుష మహారాజు నిర్మాణం చేశారు. రాముని యొక్క కుమారుడు. రామో విగ్రహవాన్ ధర్మ అంటాం. ధర్మానికి ప్రతిరూపం. తండ్రి ఎలా ఉండాలి, తల్లి ఎలా ఉండాలి, భార్య ఎలా ఉండాలి, భర్త ఎలా ఉండాలి, చివరికి సేవకుడు ఎలా ఉండాలి, రాక్షసులు ఎలా ఉండాలి, వానరులు అందరికీ ధర్మాన్ని బోధించాడు. అది ఆచరిస్తూ 12,000 సంవత్సరాలు రామరాజ్యం జరిగింది. అటువంటి పుణ్యక్షేత్రం అయోధ్య. అటువంటి దాన్ని మొఘలాయులు వచ్చి 500 ఏళ్ల కిందట 1528లో ఈ రామ మందిరం ఏదైతుందో పవిత్రమైంది, దాన్ని విధ్వంసం చేసి రాముడిని తొలగించారు. కాబట్టి ఇప్పుడు 500 సంవత్సరాల తర్వాత మళ్ళీ వైభవమైనటువంటి మందిరం నిర్మాణం చేసి దాంట్లో రాముడు ప్రవేశిస్తున్న పుణ్య సమయం జనవరి 22వ తేదీ. ఆ రోజున మన దేశ ప్రధాని 4,000 మంది ధర్మాచార్యులు, ప్రపంచంలో ఉన్నటువంటి హిందూ ధర్మం కోసం అంకితమైన 8,000 మంది ఆ రోజు కార్యక్రమానికి అటెండ్ అవుతున్నారు. ఇది ఒక విశేషమైన కార్యక్రమం. దీంట్లో ప్రతి ఒక్క ఇల్లు, ఎందుకంటే 65 కోట్ల మంది రామజన్మభూమి నిర్మాణం కోసం దానం చేశారు. 10 రూపాయల నుంచి కోట్ల వరకు 4,500 కోట్లు కలెక్ట్ అయింది. ఈ 65 కోట్ల కుటుంబాలకి ఈ అక్షింతలు చేరాలి అనే సంకల్పం తీసుకొని దేశవ్యాప్తంగా ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళకి ఈ విషయం, దీని యొక్క మహత్తత గురించి చెప్పి ఆ రకంగా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.